హాయ్ గైస్, వెల్కమ్ టు కన్నీ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మా హోమ్ టూర్ అయితే ఈరోజు అయితే చేయబోతున్నాం. అంటే పైన ఇంకొక ఫ్లోర్ అయితే కడుతున్నాం. దాని కొరకు ఎత్తుకోవాలని వచ్చేసినాయి. దీనిలో అయితే పాము అయితే వచ్చిందంట, వెతుకుతున్నారు అందులో కూడా. చూద్దాం ఏమి. హాయ్ ఉదర్ పడేసారు అనమాట. ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ అయితే అయిపోయాం. ఇదైతే మా గేట్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ అయిపోతే ఇది మా నాన్నది ఆఫీస్ రూమ్ అనమాట. అంటే ఇక్కడ ఎవరైనా వచ్చినా కానీ ఇక్కడనే మాట్లాడతారు. ఇప్పుడు ఈ బండలు అనేది ఇక్కడ కింద వేస్తున్నాం. అందుకే ఇంటికి ఎవరైనా నచ్చినా ఏమైనా తిన్నా కానీ కూడా ఇక్కడనే చేతులు గిన ఇక్కడనైతే కడుక్కుంటారు. ఇలానే వెళ్ళిపోతే అక్కడ నా ఏటీవీ అయితే అక్కడ ఉంది. ఇంకోటి ఇది మా చెల్లెలు అనమాట, ఎలక్ట్రానికల్ స్కూటీ. ఇది మా చెల్లెలు, అది నా ఏటీవీ. ఇక్కడ నుంచి అయితే ఇది మా మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అయిపోతే ఇదన్నమాట మన హౌస్. సో గైస్, ఇదైతే మా హౌస్ అన్నమాట. ఇదైతే మా టీవీ అనుకుంటా, అదనమాట నా ఛానల్. కన్నీ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇది మా అమ్మాయి ఫోటో. ఇది అయ్యప్ప స్వామి 25 years అది ఇచ్చింది అనమాట. 25 years నుంచి నాన్న చేస్తున్నాను చెప్పేసి అది ఒక చిన్న ఆల్బమ్ చేపించి ఇచ్చారు అనమాట. ఇది మా నాన్న పెళ్ళప్పటిదా ఫోటో ఇదనమాట. ఇది గురుగారిది. ఇది మా నాన్నకి ఒక దగ్గర పూజ దగ్గర చేసినందుకు ఇది ఇచ్చిర్రు అనమాట. ఇది వచ్చేసినట్టయితే దేవుని రూమ్ అనమాట. ఇది మేము మన శృంగేరి ఒక వీడియో తీసినా కదా, శృంగేరి పోయినట్టుగా. అది స్వామివారి పాదుకలు అనమాట. అక్కడ ఉన్నాయి కదండి, అవి స్వామివారి పాదుకలు అనమాట. అది పూజ చేసే దేవుళ్ళు అనమాట. డైలీ కూడా అక్కడ పూజ చేస్తాం. ఆ స్వామివారి అనమాట ఆ పాదుకలు. నేను ఎందుకు ఇప్పటిదాకా పూజ రూమ్లోకి వెళ్ళలేనంటే ఇట్లా పైన షర్ట్ పైన సాగ్రామం అని ఉంటాయి కాబట్టి మేము పోలేకపోయినాం. రోజు కూడా స్నానం చేసిన తర్వాత మంచిగా తల స్నానం చేసి తుడుచుకున్న తర్వాతనే ఈ దావోలి అనేది ఇది కట్టుకొని లోపలికి వెళ్తాము. నార్మల్గా అయితే మేము వెళ్ళాం లోపలికి అట్లా అనమాట. ఇటు వచ్చేసినట్టయితే ఇదంతా మా హాల్ అనమాట. మొత్తం కూడా ఇది హాల్ అనమాట. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మన వాచ్ అనమాట. $18,000 అనమాట. ఇదొక ఈ వాచ్ వచ్చేసి ఇక్కడ ఉన్నది, బిల్లు కూడా ఇక్కడ ఉంటుంది. 18,000 అనమాట. ఇకనైతే ఇదొక సోఫా, అటొక సోఫా, ఇటొక సోఫా. మనం ఇప్పుడు మా నాన్న ఆఫీస్ రూమ్ అయితే నేనైతే మీకు చూపిస్తా రండి. ఇటు వచ్చేసినట్టు అయిపోతే మా నాన్న ఆఫీస్ రూమ్. ఇటు సైడ్ అందరు ఇటు సైడ్ కూర్చుంటారు. నాన్న అటు సైడ్ కూర్చుంటారు, లేదంటే ఇటు సైడ్ కూర్చుంటారు. అక్కడ మామ లేదంటే ఇక్కడ నాన్న ఇట్లా ఇక్కడనే వీళ్ళందరూ కూర్చుంటారు. ఇదైతే నా గేమింగ్ అనమాట. రోజు కానీ పబ్జి అట్లాంటివి కూడా నేను పెడదాం అనుకుంటున్నాను. డైలీ పబ్జి లేదంటే అట్లాంటి గేమ్స్ కూడా నేను ఇందులోనే ఆడతా. ఇంకోటి ఏంటంటే దీంట్లోనే ఎడిటింగ్ అవన్నీ కూడా నేను మొత్తం దీంట్లోనే వేస్తా అనమాట. మనం ఇప్పుడైతే ఇల్లు అదంతా కూడా చూపిస్తాను అనమాట. మీకు ఇంకోటి చెప్పడం నేను మర్చిపోయినా, అక్కడ ఉన్నాయి సగం నా ఉన్నాయి, సగం మా నానే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 3 stars అనేది అక్కడ చూపిస్తున్నా, అది నాకే వచ్చింది అనమాట. నేను క్రికెట్లో కానీ క్రికెట్లోనే అనమాట. క్రికెట్ నాకు మండల అండ్ డిస్టిక్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఇక్కడ మండల రెండుట్లలో నేనైతే గెలిచిన. సో నాకు అది 3 stars అనేది ఇచ్చిర్రు.
కొన్ని ఇక్కడ కూడా ఉన్నాయి, లోపల ఉన్నాయి, కొన్ని పైన ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. నాకు స్కూల్ గురించి స్కూల్కి పోయినా ఇప్పుడైతే 5th క్లాస్ దాకా చదువుకున్నా. అప్పుడు మండల దాంట్లో సపరేట్ గా పోయినా కూడా ఇప్పుడైతే నేను వేదన నేర్చుకుంటున్నా. 2-3 నాకు కామెంట్ చేసిర్రు, అంటే ఇన్స్టాగ్రామ్ లోనే చేసిర్రు నాకు 2-3. అన్న మీరు ఏం క్యాస్ట్ అంటే ఎక్కడ అని చెప్పి అడిగిర్రు. మా విలేజ్ అయితే లింగానపేట, మామైతే బ్రాహ్మణ్స్ అనమాట. అవన్నీ నాకు వచ్చినాయి. అంటే నేను 5th క్లాస్ దాకా నేను స్కూల్ చదువుకున్నా. అప్పుడు క్రికెట్లో వీటిల్లో నాకు అవన్నీ వచ్చినాయి. ఇప్పుడు మనం హాలకైతే వెళ్ళిపోదాం. ఆ ఫోటో నాది 4 years బ్యాక్ అనమాట. శృంగేరిలో దిగిన ఆ ఫోటో కూడా. అది మా చెల్లెలు అనమాట. బయటికి అయితే వెళ్ళిపోదాం మనం. అది కూడా నేనే అనమాట. మనం హాలకైతే వెళ్ళిపోదాం. ఇలాగ ఇప్పుడు హాల్లోకి వచ్చేసినట్టు అయిపోతే ఇక్కడ అన్ని బొమ్మలు ఉన్నాయన్నమాట. ఇది మా చెల్లెడి, ఇది ఇక్కడ అన్ని బొమ్మలు ఉన్నాయి. ఇది కృష్ణుని అట్లనే ఇది కేదార్నాథ్ కూడా వెళ్ళాం. కేదార్నాథ్కి వెళ్ళినాం. మీకు ఆఫీస్ రూమ్ లో మీకు ఒక ఫోటో ఉంది, అది చూపించడం నేనైతే మీకు మర్చిపోయినా, చూపిస్తా. ఇది అనమాట ఈ ఫోటో, నేను మీకు చూపించడం అయితే మర్చిపోయినా. అది నేను శృంగేరికి పోయినామని చెప్పినాను కదా, అది నేను దేని కొరకు వెళ్ళినా అంటే మా ఫార్చునర్ పూజ చేయడానికి అయితే పోయినాం. మేము ఫార్చునర్ లీడర్ స్పోర్ట్స్ అయితే తీసుకున్నాం. అయితే లెజెండర్ ఉండేది, లెజెండర్లో ఆటోమేటిక్ ఉండే. మాకు ఆటోమేటిక్ అంటే నాన్నకు నచ్చదు, సో లెజెండర్ అయితే తీసుకున్నాం. ఫార్చునర్ తీసుకున్నప్పుడు నాకు ఇంకా ఛానల్ లేదు. మన తారు తీసుకున్నప్పుడు ఉండే, ఇంకా దాని వీడియో కూడా తీయాలి. ఏమైంది వీడియోలు ఎందుకు లేట్ అయిపోయినాయి ఏంది అన్నది వీడియో లాస్ట్ లో చెప్తా. మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎట్లుంది ఏంది అన్నది కామెంట్ కూడా అయితే చేయండి. ఇదైతే మా తాత వాళ్ళ రూమ్ అనమాట, తాత నాన్నమ్మ వాళ్ళ రూమ్ అనమాట. ఇప్పుడైతే లేరు, వాళ్ళు కాశీ అవన్నీ టూర్కి వెళ్ళారు అనమాట. తాత అయోధ్య అవన్నీ వెళ్ళారు. తాత టూరిస్ట్ అనమాట, అంటే నెలకు ఒక టూర్ తీస్తా ఉంటాడు అనమాట. అందరిని యాత్రికుల్ని తీసుకొని పోయి, మీరు కూడా ఏదన్నా టూర్ ఏదన్నా పోవాలంటే కింద నేను మీకు కామెంట్ బాక్స్ లో నేను మీకు నంబర్ అయితే ఇస్తా. దానికి మీరు కాల్ చేసి బుక్ చేసుకోండి. ఎక్కడికైనా నా పేరు చెప్పి ఇట్లా రామకృష్ణ మేము ఇట్లా ఫాలో అవుతున్నాం అది ఇది అని చెప్పి మా తాత తగ్గిస్తాడు. తాత తగ్గిపోయినా నేను మాత్రమే అయితే తగ్గిస్తా. నా పేరు చెప్పిర్రు అంటే ఇదైతే మా తాత వాళ్ళ రూమ్ అనమాట. ఇక్కడికి వచ్చేసినట్టయితే ఇది నా ఉపనయనం అప్పటిది. అంటే మీ దాంట్లో ఏమంటారో తెలియదు, పంచకట్టుడు అంటారు కదా, బొడకలగ్గము అవి ఇవి అంటారు కదా. ఇదైతే హరీష్ రావు సార్ అనమాట. నా ఉపనయనానికి ఆయన కూడా వచ్చింది హరీష్ రావు సార్. ఇది మా అమ్మ, మధ్యలో ఇట్లా దేవుళ్ళ మధ్యలో అట్లా ఫోటో సెట్ చేసాం. ఇది మా ఫ్యామిలీ ఫోటో, అదైతే మా ఫ్యామిలీ ఫోటో అనమాట. సిక్స్ సైడ్కి వచ్చేసినట్టయితే నాన్న అమ్మ అనమాట. ఇప్పుడు నేను మీకు నా రూమ్ అయితే చూపిస్తాను అనమాట. ఇదే అనమాట నా రూమ్ వచ్చేసి. ఇగో ఇక్కడనే వండుకుంటా. ఇగో ఇది నా పవర్ బ్యాంకు, నా ఇయర్ ఫోన్స్, నీళ్ళు. అక్కడ నా ఫొటోస్ అన్నీ ఉంటాయి అనమాట. పైన అటు నా ఫొటోసే, ఇక్కడ నా ఫొటోస్. ఇదే అనమాట నేను రోజు పెట్టుకొని వండుకునేది. ఇదే అనమాట నా బొమ్మ. ఇగో ఇది నా చెద్దరి, రోజు పెట్టుకునే నా చెద్దరి. ఇది ఇట్లుంటది అనమాట రూము. అయితే మేము చెప్తాం, మేము పైనకి ఎందుకు షిఫ్ట్ అయిపోతున్నాం అంటే కొంచెం ఇరుక్కున్నది, కబోర్డ్లు కూడా అంత లేవని చెప్పేసి మేము పైనకైతే షిఫ్ట్ అయిపోతున్నాం. మొత్తం చిన్నగా అయిపోయి ఉండే మా రూమ్, అందుకొరకే పైనకి షిఫ్ట్ అయిపోతున్నాం. పైన ఎట్లుంది ఏంది అన్నది కూడా లాస్ట్ లో చూపిస్తా. ఫస్ట్ అయితే మీకు ఇదంతా చూపిస్తాను కదా. ఇది నా అద్దం అన్నమాట. అలాగ వచ్చేసినట్టు అయిపోతే ఇక్కడ అమ్మ కానీ అత్త కానీ అందరు కానీ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. అసలు వీడియో ఎడిటింగ్ ఎవరు చేస్తారు, ఎవరు పోస్ట్ చేస్తారు ఏంటి అన్నది వాళ్ళ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అందరు కూడా పక్కన మా అత్త వాళ్ళ ఇల్లు ఉంటది,
సొంత అత్త వాళ్ళు ఉంటే చూపిస్తాం మీకు అందరిని కూడా. ఇదైతే వంటశాల అనమాట. మేము ఓపెన్ వంటశాల మేము పెట్టలే, ఎందుకంటే వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు అని చెప్పేసి ఓపెన్ వంటశాల అయితే మేము పెట్టలే. ఇదే అనమాట మా వంటశాల, ఇట్లుంటది అనమాట. ఇది మా ఫ్రిడ్జ్ అనమాట. అంటే ఇది ఓన్లీ సపరేట్ గా జస్ట్ వంటశాల గురించి మా ఫ్రిడ్జ్ అనమాట. ఇది చల్లగా పోగలు. ఇది ఇంకా మా స్టవ్. ఇక్కడ ఇది ఒక చిమ్ని, అదొక చిమ్ని. ఇంతే. ఇంకా ఇళ్ళకి బోల్ అని ఏడుంటారు అనుకునే కదా, ఇంకా ఇళ్ళనే ఉన్నాయి మా బోల్ అని. ఇదనమాట. అంటే ఇలా నీట్ గా అన్నట్టు ఇది స్టోర్ రూమ్ లెక్క ఇట్లనే పెట్టేసుకున్నాం అనమాట. అన్నీగా పప్పులు బిప్పులు అన్నీగా కారం ఉప్పు అని అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట కబోర్డ్లలో. ఇందులో గురించి మనం ఇది నేనే అతికించిన మొత్తం. ఇది ఈ కలర్ నుండి పప్పుకి వంట గలీజ్ అవుతున్నాయి అని చెప్పేసి ఇది బుక్ చేసి మొన్ననే నేనే అతికించిన అనమాట. మనం డ్రైవర్ లేకుండా ఉండలేము ఇంట్లో. ఇది ఇది దేవునికి సంబంధించిన ఫ్రిడ్జ్ అనమాట. ఏమన్నా పూలు అవన్నీ కూడా ఇదే ఫ్రిడ్జ్ అనమాట పెడతాం. ఇవి మా చెల్లెలు అనమాట. దేవుని ఫ్రిడ్జ్ అనమాట. ఇలా పూలు అవన్నీ దీంట్లోనే ఉంటాయి అట్లా అనమాట. నేను మొన్న సిద్దిపేట ఇది నాకే వచ్చింది అనమాట లడ్డు. అంటే 12 kgs. మిగతా కింద కలెక్షన్ షేప్ లో పొలంలో వెళ్ళమని చెప్పించేసాం ప్రసాదం లెక్క. ఇది ఒకటి లక్కీ డ్రాలో నాకు వెళ్ళింది అనమాట. చెప్పుడు మర్చిపోయాను మీకు కూడా. ఇప్పుడు మనం పైనకైతే వెళ్ళిపోదాం. అసలు మేము పైన ఎందుకు కడుతున్నాం ఏంది అన్నది కూడా చూపిస్తాం మీకు. ఇదంతా ఈ ఫ్లోర్ కాదు, ఇంకా దీనికంటే ఇంకా నెక్స్ట్ ఫ్లోర్ అవుతుంది. అక్కనైతే కడుతున్నాం మేము. రండి నాతో పాటు కూడా. మనం వెళ్ళింది ఇక్కడికే అనమాట. ఈ సోమవారం దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇట్లనే నడుచుకుంటూ వెళ్ళిపోతే పైనకి రీచ్ అవుతాము. ఇక్కడ నుంచి వచ్చేసినట్టు అయిపోతే పైన అనమాట. ఇది ఒక వాకింగ్ మిషన్ అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మూలకి ఉంది, లేదంటే అమ్మనో నాన్ననో మనకు అంత టైం ఉందో చేసేంత చేసేమంటారు. ఇది ఎవరన్నా వస్తే ఉండడానికి ఇది ఒకటి గెస్ట్ రూమ్ లెక్క. ఇది ఒక స్టోర్ రూమ్ లెక్క అనమాట. ఇదైతే ఇది కూడా ఒక గెస్ట్ రూమ్ లెక్కనే. అయితే దీని తాళాలు ఎందుకు లేవంటే మొన్న ఒక దగ్గర నా బర్త్డే అప్పుడు అనుకుంటా ఆగమాగంలో ఆడుతున్నాగా ఇక అందరు వస్తారు కదా చుట్టాలు బావా వాళ్ళు అందరు వచ్చినప్పుడు పోయినాయి అనమాట కీస్. ఎక్కడో పడిపోయినాయి అనుకోరికి మీకు ఆ రూమ్స్ నేను చూపించడం లేదు. నెక్స్ట్ వీడియోలో అది ఎత్తికి సపరేట్గా రూమ్స్ గురించి నేను ఇంకొక వీడియో తీస్తా. ఇక్కడ మేము ఇది హోమ్ థియేటర్ అయితే చేద్దాం అనుకున్నాం. ఇక్కడ స్క్రీన్ వచ్చేసి ఇక్కడ సోఫాలు వస్తాయి అన్నట్టుగా అనుకున్నాం, కానీ ఇంకా కాలే. పైన అయితే కడతాం అని అనుకుంటున్నాం. పైన హోమ్ థియేటర్ కడదామని చెప్పేసి. అది చూడాలి ఎప్పుడైతుందో. ఇల్లు మొత్తం అయిపోయిన తర్వాత మా దగ్గర దేవి నవరాత్రులు అని చెప్పి అమ్మవారి నవరాత్రులు బాగా పెద్ద ఎత్తున వేస్తాం అనమాట. దేవుని రూమ్ లో ఇల్లు మొత్తం డెకరేషన్ అవన్నీ కూడా బాగా చేస్తాం. అప్పుడు కూడా మీకు చూపిస్తా. ఇంకొకటి ఏంటిది అంటే మా దగ్గర సంవత్సరానికి ఒకసారి రథం తీస్తారు, పెద్ద రథం తీస్తారు. ఆ రథం మా దగ్గర 2000 మంది 4000 మంది అయితే కళ్ళు మూసుకొని వస్తారు. మా ఇంటి దగ్గర నుంచి గుడి దగ్గర దాకా పోవాలంటే 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు పడుతుంది. అందరూ దొబ్బుకుంటూ పోతూనే ఉండాలి. డేంజర్ ఉంటుంది. మీరు కూడా రండి లింగనపేటకి. నేను కలవలేనప్పుడు కూడా కలుస్తా అనుకున్నా కానీ కూడా. ఇది నేను 4 years బ్యాక్ అనమాట. ఇది మా చెల్లెలు, అది నేను. అప్పటికిప్పటికి తేడా చూడండి. నన్ను కూడా అప్పుడు జుట్టు లేకున్నా నీట్గా మంచిగా ఉన్నా, ఇప్పుడు గోళం తయారైపోయినా. రండి. ఇప్పుడైతే నేనైతే పైనకి వెళ్ళిన తర్వాత వీడియోని అయితే చాలు చేస్తాం. నేనైతే బయటకు వచ్చేసిన. ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ మొత్తం చెట్లు, ఇది ఇంటి వెనకాల గార్డెన్ లెక్క అనమాట. మొత్తం ఇటు సైడ్ ఇవన్నీ చెట్లు, ఇవన్నీ దగ్గర 50 రకాల
40-45 చెట్ల దాకా అయితే ఉన్నాయి. అక్కడ బావి చెట్టు ఇక అన్నీ ఉన్నాయి. ఎవరన్నా వస్తే బాత్రూమ్ అంటే డ్రైవర్లు కానీ ఎవరన్నా ఉంటే అది బాత్రూమ్ లెక్క దాన్ని అట్లనే ఉంచినాం. అది బావి. అక్కడ నుంచి డైరెక్ట్ ట్యాంకులోకి వెళ్ళిపోతే నార్మల్ మోటార్ ఉంది, ఇది కూడా ఉన్నాయి, 2 ఉన్నాయి అనమాట. అది ఇదైతే మా పాతిల్లు అనమాట. ఇది మా రూమ్ అనమాట. పాతింట్లు ఉన్నప్పుడు అంటే అందరిది పొత్తులు ఇల్లు అన్నట్టు అట్లనే ఉంది. ఇది మాది ఇల్లు అంటే ఇది ఏమంటారు, ఇది మాది రూము. ఇది బాబాయ్ వాళ్ళది. ఇది లాస్ట్ కి మా అత్త వాళ్ళది అనమాట రూమ్. పైనకి రా. ఇదైతే మా అత్త వాళ్ళ రూమ్ అనమాట. మా ముగ్గురం కలిసి మేము ఇక్కడనే ఉంటుండే. అయ్యో ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. మా అత్త వాళ్ళైతే ఇక్కడనే ఉన్నారు. ఆ ఇల్లు అక్కడ కనిపిస్తుంది కావచ్చు, మీకు చూపిస్తా అక్కడ నుంచి అయితే. ఇదైతే మన కార్ షెడ్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది అంతా మన కార్ షెడ్ అనమాట. అది వేద పాఠశాల అనమాట. అది వేద పాఠశాల. కింద అందరు చదువుకుంటారు, పైన గురుగారు ఉంటారు అన్నమాట. చెప్పే గురుగారు పైన ఉంటారు. మన తార్ అయితే లోపల ఉందన్నమాట. మన ఫార్చునర్ లీడర్ అక్కనే ఉంది, స్పోర్ట్స్. దాని పక్కన మా బావ కార్ అవుతుంది, ఓట్స్ వాగన్ వాచెస్ అక్కడనే ఉందన్నమాట. మన తార్ అయితే ఇక్కడనే ఉంది, కనిపిస్తుంది కావచ్చు మీకు కూడా మన కార్. చూపిస్తా, దాని వీడియో కూడా తీస్తా. అంటే మాది ఇంకా గేట్ ఇంకా పూర్తిగా కాలేదని చెప్పేసి, అది కొంచెం పెద్ద బండి కాదని చెప్పేసి అక్కడైతే పెట్టేసాం. 2 కార్లు కూడా. అది మా బావది అనమాట, పెద్ద బావది అనమాట. ఓట్స్ వాగన్ వర్చెస్ అని చెప్పేసి మా పెద్ద బావది. చూపిస్తా వాళ్ళని కూడా, అందరు కూడా నేను మీకు పరిచయం చేపిస్తా ఎవరెవరు ఉన్నారు అన్నది. మొత్తం పైనకి పోయిన తర్వాత వీడియోని అయితే స్టార్ట్ చేస్తా. సో గైస్, మనమైతే ఇప్పుడైతే పైనకి అయితే వచ్చేసాం. ఈయన గోపాల్ అనమాట, స్పెషల్ డ్రైవర్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వచ్చేసినట్టు అయిపోతే ఇది చిన్న హాల్ అనమాట. ఇక్కడ లిఫ్ట్ అయితే వస్తుంది, ఇక్కడ లిఫ్ట్ వస్తుంది. ఇక్కడ మెట్లు లోపలికి నుంచి కూడా ఉన్నాయి. మీకు చెప్పిన తాళం పోయిందని చెప్పేసి ఒకరికి చుట్టూ తిరుక్కుంటూ రావచ్చు. ఇక్కడ నుంచి మా రూమ్ లకి అయితే ఎంట్రన్స్ అయితే మా రూమ్ లకి అయితే అయిపోతాం. మేము అనుకుంటున్నది ఏంటిది అంటే, ఇక్కడ బెడ్ వచ్చేస్తుంది. మొత్తం చుట్టూరు కబోర్డ్స్ వచ్చేస్తాయి. మీకు ఒకసారి మొత్తం చూడండి ఎట్లుందో అన్నది, కింద కామెంట్ అయితే వేయండి బాగుందా లేదా అన్నది. ఇదే అనమాట రూమ్ వచ్చేసి. ఇక్కడ పైన ఒక ఏసీ వస్తుంది, అటు ముంగట ఒక ఏసీ వస్తుంది. ఎందుకంటే కొంచెం పెద్ద రూమ్ ఒక్క ఏసీ అయితే సరిపోదు, కింద కూడా ఒకటైనా సరిపోతలేదు. 5 స్టార్ ఏదో ఉంది, సంథింగ్ బ్లూ స్టార్ ఏదో ఉంది. ఇదైతే బాత్రూమ్ అనమాట, చిన్నగానే ఉంది బాత్రూమ్. ఇక్కడ నుంచి నా రూమ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక కొంచెం ఇదే చెప్పినాం కదా, సపరేట్గా ఉందామని చెప్పేసి ఇంకొక రూమ్ అయితే ఇక్కడనే కడుతున్నాం అనమాట. ఇందులో నుంచి ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇందులోకి నా రూమ్ లోకి ఎంట్రన్స్ అనమాట. ఇదనమాట మన రూమ్ వచ్చేసి. ఫస్ట్ అట వస్తుంది అనమాట. ఒక ఏసీ అనేది అటు సైడ్ వస్తుంది, ఏసీ అటు సైడ్ ఒకటి వస్తుంది. ఇక్కడ నా బెడ్ వస్తుంది అనమాట, సైడ్ కన్నట్టుగా. ఇట్లా ఒక నా బెడ్ వచ్చేసి ప్లగ్ బోర్డ్స్ ప్లస్ సేమ్ ఆ రూమ్ లెక్కనే పైన కూడా ఒక ఏసీ వస్తుంది. అటు ఆ మూలకు ఒక ఏసీ, ఇటు ఒక ఏసీ, 2 ఏసీలు అవుతున్నాయి. అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట, ఆ కార్నర్ కి డ్రెస్సింగ్ టేబుల్. ఇదైతే మన బాత్రూమ్ అనమాట. ఇప్పుడు ఇదైతే పాఠశాల అనమాట, చూపించిన కదా, అంటే కొంచెం పైనుంచి అనమాట. అది మా పాతిల్లు, ఇది పాఠశాల. అక్కడ గుడి కొంచెం చిన్న అట్లా కనిపిస్తుంది కావచ్చు, అది గుడి. అటు సైడ్ అయితే మా అత్త వాళ్ళ ఇల్లు అనమాట. అది కనిపించేది మా అత్త వాళ్ళ ఇల్లు. ఇంకొక 5 to 10 days లో మా అత్త వాళ్ళ హోమ్ టూర్ కూడా చేస్తా.
అంటే ఎవరెవరు ఎడిటింగ్ చేస్తారు ఎట్లా అన్నది కూడా నేను అందరూ మీకు అయితే పరిచయం అయితే చేస్తా. ఇటు నుంచి మనం కిందికే వెళ్ళిపోదా చెప్తా. అంటే ఎందుకొరకు వీడియోస్ లేట్ అయిపోయినా ఏంది అన్నది కిందికి పోయిన తర్వాత చెప్తా. వచ్చేసాను. సో గాయస్ మా దగ్గర ఉన్న డ్రైవర్స్ మొత్తం 2 or 3 మెంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా చూపిస్తా. అందరు కూడా మస్తు అంటే మస్తు మంచోళ్ళు అనమాట. ఎక్సలెంట్ డ్రైవర్లు వాళ్ళు కూడా. ముగ్గురు కూడా చూపిస్తా మీకు. ఒక్కైనానైతే చూపించిన కదా, ఇంకొక ఇద్దరు కూడా మీకు తర్వాత పరిచయం అయితే చూపిస్తా. చెప్తా ఏమైంది అన్నది ఇప్పుడు చెప్తా అనమాట. సో గాయస్ ఏమైందంటే నేను కూడా మీకు చెప్తా అన్నా కదా, మొన్నటిదాకానైతే మేము తార్ తీసుకున్నాం. తార్ తీసుకున్న తర్వాత ఒక 9 o'clock ఏమో తీసుకున్నాం. నేను చెప్పా కదా ఇట్లా మేము కార్ తీసుకుంటున్నాం రేపు అని చెప్పేసి కార్ తీసుకున్నాం. పోయినాం హైదరాబాద్. వేరే కార్లో వెళ్ళిపోయినాం అనమాట. హైదరాబాద్ పోయి నైట్ 4 o'clock వరకు ఇస్తానన్నాడు ఆయన. ఇక లేదు ఇంకొంచెం పని చేపిస్తున్నాం అదేంది ఇదేంది అని చెప్పేసి మాకు 9 o'clock ఇచ్చింది అనమాట. సరేలే ఇక వీడియో కూడా లింగనపేటకి వచ్చిన తర్వాత తెల్లారిదిద్దాం అనుకో. అక్కడ 9కి ఇచ్చేసిండు. 9:30 వరకు హైదరాబాద్ నుంచి వెళ్ళినాం. 11 వరకు ఇక్కడికి వచ్చేసినాం. మాకు 150 kilometers అనమాట హైదరాబాద్. వచ్చేసినాం. ఇక్కడికి వచ్చేసరితోటి 11 కల్లా ఇక్కడికి వచ్చేసినాం. 11 o'clockకి మాకు ఫోన్ వచ్చింది అనమాట. తాత చనిపోయిందని చెప్పేసి నాకు ఫోన్ వచ్చింది అనమాట. ఫోన్ వచ్చిందంటే నాకు ఒక 2-3 నిమిషాల దాకా నాకు ఇంకా ఏం అర్థం కాలేదు. నాకు అది 2 నిమిషాలు నాకేం అర్థం కాలేదు. దాని తర్వాత మా అమ్మకు కూడా ఏం చెప్పలే అనమాట. అంటే తాత కొంచెం ఆయన ఇక్కడే చనిపోలేదు. ఆయన చనిపోవడం కాశీలో అయితే ఆయన చనిపోయాడు అనమాట. ఇక్కడ కాశీలో అంటే వాళ్ళు అటు పోయిన అయోధ్య అవన్నీ టూర్కి వెళ్ళారు అనమాట. అయోధ్య దర్శనం చేసుకొని కాశీకి అయితే వచ్చారు. ఇక 4వ తారీఖు ట్రైన్ ఉన్నాయి అనమాట. 3వ తారీఖు చనిపోయాడు అనమాట. 3వ తారీఖు 10 o'clock ఏమో చనిపోయాడు అనమాట. ఇంకా మార్నింగ్ 4 o'clock ఇంకా ఫ్లైట్ ఉంటే బుక్ చేసేసుకొని అందరం వెళ్ళిపోయినాం అనమాట. ఫ్యామిలీగా పోయిన తర్వాత ఇంకా అక్కడికి పోయిన తర్వాత అమ్మకైతే తెలిసింది అనమాట చనిపోయింది. ఇంకా బాగానే అందరు ఏడ్చారు అక్కడనే. కానీ ఆయన చాలా అదృష్టం అనమాట కాశీలో చనిపోవడం అంటే. ఇక అక్కడనే సాయంత్రం కూడా మళ్ళీ 4 o'clock ఉన్నాయి అనమాట. 4వ తారీఖు చేసుకొని ఇక్కడికి వచ్చేసినాం అనమాట. లింగనపేటకి అయితే వచ్చేసినాం. సారీ హైదరాబాద్కి అయితే వచ్చేసినాం మేము. ఇక ప్రతిసారి కూడా పాఠశాలలో వినాయకుడిని అయితే పెడతారు. ఈసారి కూడా వాళ్ళే పెట్టిరు. ఇక మా ఫ్రెండ్స్ అందరు కూడా ఉంటారు కదా నాతో పాటు. ఇక అందరు వాళ్ళు కూడా వస్తావా అని అట్లా నిమజ్జనానికి అంటే జస్ట్ ఇక నాకు కూడా అంత లేకుండా తాత చనిపోయింది అని చెప్పేసి జస్ట్ అట్లా ఒక గంట అంతసేపు ఏమో ఉండేసి వాళ్ళకి నిమజ్జనం చేసి చూసిన. ఇంటికి వచ్చి కొన్ని బట్టలు తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయినాం. మొన్న వచ్చినాం అందుకొరకు వీడియో లేట్ అయిపోయినాయి. అది మీరు నాకు ఇన్స్టాగ్రామ్ ఉన్న కామెంట్ చేసారు ఏమైందన్న వీడియోలు అంటే ఇందుకొరకే లేట్ అయిందన్న. చూడండి అందరు కూడా సపోర్ట్ అయితే చేయండి. లైక్ అయితే డన్ అన్ని కొట్టండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో తోటి మీకు మళ్ళీ కలుస్తా. ఇంకొకటి ఏంటిది అంటే నన్ను కూడా మీరు కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఫాలో కూడా చేయండి. ఇట్లానే సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది చేస్తున్నారు అన్న ఇట్లాంటి కంటెంట్ చేయండి అట్లాంటి కంటెంట్ చేయండి అని చెప్పేసి. అన్న మీరు ఇన్స్టాలో నాకు పెట్టకండి, డైరెక్ట్ ఛానల్లోనే పెట్టండి. కామెంట్ బాక్స్ అని కూడా ఆన్ చేసే ఉంటది, ఆన్ చేసి పెడతా. మీరు దాంట్లోనే పెట్టండి. ఒక 10 members దాకా నాకు కామెంట్ చేసిర్రు అన్న ఇట్లాంటి కంటెంట్ ఇది ఇట్లాంటిది అని చెప్పి. నేను ఎవరైతే పెట్టారో వాళ్ళందరి కంటెంట్లు కూడా నేను తీస్తా. మీరు కూడా పెట్టండి. ఎట్లాంటిదైనా సరే నేను చేస్తాను మీ కొరకు. నేను ఎట్లాంటి కంటెంట్ అయినా సరే నేను చేస్తా. ఇప్పటి నుంచి అయితే వీడియోలు అయితే లైన్ చేస్తే. ఇంకొకటి ఒక 5 members దాకా కామెంట్ అయితే చేసిర్రు తారు ఏమైందన్న తారు తీసుకోలేరా ఆ వీడియో ఇంకా అస్సలేదు ఎందుకన్నా అని చెప్పి. నేను ఆ వీడియో కూడా నేను తీసిన. అది ఒప్పుకుంటలేనమాట. వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఇది ఎవరితోనో కాపీ కొట్టినావు కాపీ చేసినావు అని చెప్పేసి ఒప్పుకుంటలేరు. దానిపైన ఒక 2-3 రోజుల దాకా కూడా దానిపైన నడిచింది. దాన్ని వదిలిపెట్టేసిన. ఇంకోసారి మా కార్ అన్ని కూడా ఫార్చునర్ ఇనోవా అవన్నీ తీసి కూడా నేను మీకైతే పెడతా. మా దగ్గర ఉన్నాయి మొత్తం 5 కార్స్ అయితే ఉన్నాయి.
ఒకటి ఫార్చునర్ ఉంది, ఇంకొకటి ఇన్నోవా క్రెస్టా ఉంది, ఇంకొకటి థార్ అయితే ఉన్నది, ఇంకొకటి వచ్చేసి వోక్స్ వ్యాగన్ వర్చెస్ అయితే ఉన్నది మా బావది, ఇంకోటి డిజైర్ ఉన్నదన్నమాట, అది మా తాతది. మొత్తం కలిపి మా 5 కార్స్ అయితే ఉన్నాయి. నా దగ్గర బైక్ వచ్చేసి ఒకటి హిమాలయన్ స్కాంప్ ఉందన్నమాట, ఇంకొకటి ఈటీవీ ఉందన్నమాట, ఏటీవీ చూపించిన మీకు స్టార్టింగ్ లో కూడా. ఇంకొకటి నాకు CD100 అని ఒకటి ఉండే అనమాట, అది కూడా ఉన్నది. ఇవైతున్నాయి అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియో తోటి కలుస్తా. నన్ను ఇట్లనే మాత్రం సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.